ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానాంశాలు ఏమిటి అనే తెలుసుకునే ముందుగా, జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, ఆగస్టు 1వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో ఒక సంచలనమైనటువంటి హెచ్చరికగా కూడా చెప్పవచ్చునండి. మీ యొక్క జీవితంలో ఎవరూ కూడా ఊహించని ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఇంతకాలం మీ చుట్టూ తిరుగుతూ మీతో చాలా మిత్రత్వంగా నటిస్తూ, మిత్రులాగానే మీ యొక్క పురోగతిని చూసి లోపల కుళ్ళుకుంటున్నటువంటి, మీ పైన నిరంతరం కన్నేసినటువంటి కొంతమంది యొక్క రహస్య శత్రువు ఎవరో ఈ రోజున మీ యొక్క కళ్ళ ముందు అంతా కూడా తెలుసుకోబోతున్నారు. అసలు స్త్రీనా పురుషుడా, ఎందుకని మిమ్మల్ని నిరంతరం కూడాను సమస్యలోకి తోసేయాలి అనేసి వారు చూస్తున్నారు. మీ యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలి అనేసి మరి ఆ యొక్క పన్నాగం అయితే, ఆ యొక్క గొప్ప వ్యూహాలు ఏమిటి, వారు ఎందుకని మీ పైన అంత పగబెంచుకున్నారు ఆ నిజమనేది తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి అలాంటిది ఈ రోజున ఈ వీడియోలో ఈ యొక్క రాశి వారి యొక్క జాతకంలో మీ యొక్క గ్రహాధిగతులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక్కడ యొక్క రహస్యం శత్రువు యొక్క అసలు రూపం అనేది ఏ విధంగా ఉంటుంది, మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకైతే చాలా లోతుగా వివరంగా ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరుగుతుంది మిత్రమా. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక, వృషభ రాశి అనేది రాశికాలం 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి అధిపతి శుక్రుడు. మరి ముఖ్యంగా విషయంలోకి వెళ్తానండి, ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడాను మీ యొక్క అధిపతి అయినటువంటి నవగ్రహాలకు రాజైనటువంటి ఆ యొక్క భగవానుని యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడాను తోడుగా ఉంటుందన్నమాట. ధైర్య సాహసాలతో ఎప్పుడు మెండుగా ఉంటారు. అందుకే మీకు వారిలో సహజంగానే రాజసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు ధ్యాస గుణం, దాన గుణం చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఎవరి కింద కూడా లొంగి ఉండటానికి అసలు మీరైతే ఇష్టపడరు. మీరు కష్టార్జితంతోటే మీరు పైకి రావాలనుకుంటారు తప్ప ఇతరులను తొక్కేసి పైకి ఎదగాలి అనేటువంటి నైజం మీదైతే కాదని చెప్పాలి. మరి మీ ఇంటి ముందు లేదంటే మీ వద్దకు సహాయమని ఎవరైనా కానీ వచ్చినా, లేదంటే అర్హతతో సంబంధం అనేది లేకుండా మీ యొక్క శక్తికి మించి సహాయం చేయటంలో కూడా మీరైతే ముందుంటారండి. ఈ యొక్క రాశి వాళ్ళు అంతా కూడాను వాళ్ళకు పుట్టినప్పటి నుండేను పెట్టినటువంటి గొప్ప సంస్కారం అని కూడా చెప్పుకోవచ్చు. మరి మీ ఇంట్లో ఈ యొక్క విషయానికి వస్తేనండి, ఈ వ్యాపార రహస్యాలు, మీ యొక్క ఆర్థిక ప్రణాళికలు, మీ యొక్క బలహీనత అన్నీ కూడాను ప్రతి ఒక్కరికి ముందు అని అనుకునేటువంటి ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అతిపెద్ద పొరపాటు చేస్తూ ఉంటున్నారు మిత్రమా. మీరు చూపించినటువంటి అమాయకత్వమే, మీరు నమ్మినటువంటి ఆ యొక్క నమ్మకమే మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని అస్త్రంగా మార్చి వీరికి అంతా కూడాను వీరిని కొడితే దెబ్బ అనేది ఎక్కడ కూడా తగులుతుంది అనేటువంటి విషయాలు కూడా బాగా గ్రహించుకుని అనేక రహస్యం మీ నోటి నుండి బయటకు రాబట్టేసి వారందరికీ కూడాను తమలాగే మంచివారు అనేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ లోపల లోకంలో అసూయపరులు ఎంతమంది ఉన్నారో అసలు గ్రహించలేకపోతున్నారు.
దానివల్లనే మీరు అన్ని చికాకులు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని మానసికంగా ఒత్తిళ్ళు ఎదుర్కొని వస్తున్నారు. ఎదురైపోతే మీకైతే వస్తూ ఉంటాయన్నాయి మిత్రమా. ఇక్కడ నుండి మనం చెప్పేటువంటిది ఏంటంటే, ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించాలి ఏ విషయాన్నైనా కానీ. అందుకే ప్రస్తుతానికి మీకు అసలు కొద్ది నెలలుగా చూసేటువంటి ప్రయత్నం, కొన్ని నెలలుగా చూస్తే మీ యొక్క జీవితంలో అడుగడుగునా కూడా ఆటంకాలే వస్తున్నాయి. మీరు ఎక్కడా కూడాను ఆటంకాలు రావాలి అనుకున్నా కానీ కొంత ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడి అనేది ఖచ్చితంగా భావిస్తూ వస్తుంది. చేసేటువంటి పని యొక్క చివరి నిమిషంలో కూడా చెడిపోవటం, చేతికి వచ్చినటువంటి డబ్బు అనేది నిలబడకపోవటం కారణంగా కూడా లేకుండా బంధువులు అనేది మిత్రులతో గొడవలు అనేవి రావడం ఎందుకు ఇది అంతా కూడాను జరుగుతున్నాయో తెలుసా? మీ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి రాస్యాధిపతి అయినటువంటి ఆ యొక్క అంటే అందరికీ కూడా రాస్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవాను యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడాను అంటే రాహుకేతువుల యొక్క శని యొక్క నెగిటివ్ దృష్టి అనేది పడినప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి గుప్త శత్రువులు అంటే హెడెన్ ఇమేజెస్ పెరుగుతూ వస్తున్నారన్నమాట. మీరు కష్టపడి సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతుల్ని సమాజంలో మీకు ఉన్నటువంటి ఒక గౌరవం చూసి ఓర్వలేక ఆ యొక్క వ్యక్తి మీ పైనే ఆ యొక్క రహస్యంగా దాడులు చేయడం అనేది ప్రారంభిస్తున్నారు. ఆ యొక్క రహస్యదారులు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో మనల్ని దెబ్బ కొడతారు అనేసి. మిత్రమా, ముఖ్యంగా ఈ వ్యక్తి ఉద్యోగ ప్రదేశంలో కావచ్చు, లేదంటే సహోద్యోగి కావచ్చు, లేదంటే మీ యొక్క వ్యాపార భాగస్వామిలో ఉండేటువంటి ఒక అభిమానించేటువంటి మిత్రుడు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులు అంటే బృందంలోనే ఉండేటువంటి చివరకు మీ బంధువర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అయ్యి ఉండవచ్చు. మీరు అనుకుంటున్నారు నేను ఎవరికీ కూడా అన్యాయం అనేది చేసింది లేదు కదా, నేను ఎవరిని కూడా నన్ను ఎవరూ కూడా అన్యాయం అనేది చెయ్యరు అనేటువంటి ఒక గొప్ప మనసు మీది. వాస్తవమే, మీరు అందరికీ కూడా అన్యాయం అనేది చేయలేదు. కానీ వారు నేరుగా మీతో యుద్ధమే చేయలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా నేరుగా ఎదుర్కొన్నటువంటి ధైర్యం ఎవరికి కూడా ఉండదన్నమాట. మిమ్మల్ని సింహాన్ని చూసి ఎవరికైనా కానీ భయపడవలసి వస్తుంది కదా. దాన్ని ఎదురొచ్చి నేను అంతా కూడాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఎవరిని కూడా వారే నాశనం చేసుకున్నటువంటి వారు అవుతారు. అందుకే ఎవరూ కూడాను ముఖ్యంగా మీ దగ్గరకైతే రాలేరు. వెనక నుండి మీ యొక్క పేరు ప్రతిష్టలను దెబ్బతీయటానికి, మరి మిమ్మల్ని నిరంతరం కూడా మానసిక ఒత్తిళ్ళలో నెట్టవేయడానికి కుట్రలు పండుతూ వస్తున్నారు. కుట్రలు పన్నాగాలు చేస్తూ వస్తున్నారు. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటమే కాకుండా మరి వాళ్ళు ఉండేటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వాళ్ళకి మిమ్మల్ని మరింత మానసికంగా ఒత్తిడిలోకి తీసుకువెళ్ళాలి అనేసి వారి యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే శత్రువుల యొక్క అసలు రూపం బయటపడేటువంటి క్షణం అనేసి మీరు చెప్పింది. అసలు ఆ యొక్క శత్రువులే బయటపడేటువంటి క్షణం ఏమిటి అంటే కాలం ఎప్పుడూ కూడాను ఒకేలాగా ఉండదు కదా. మరి యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉండాలి. అయితే ఈ యొక్క ఏకాదశి తరువాత రేపటి రోజున మీ యొక్క జీవితంలో సూర్య భగవానుడు అపారమైనటువంటి అనుగ్రహం మీ యొక్క గ్రహాల యొక్క శుభదృష్టి వల్ల పడటం వలన మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి నక్షత్ర యోగం అనేది బలపడబోతుంది. అయితే రేపటి రోజున సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కనుక రేపటి రోజున యొక్క రాశివారు తృతీయంలోనే లేదంటే అష్టమ స్థానంలో బాణుడు కాంతి వల్ల ఇన్నాళ్ళు మీలో ఉండేటువంటి చీకట్లు ఉదయించిన ఆటంకాలు ఉండేటువంటి వ్యక్తుల యొక్క ముసుగుల్ని పూర్తిగా బయటపడైపోతున్నాడు. ఏదో ఒక చిన్న మాట ద్వారానో లేదంటే మూడో వ్యక్తి ద్వారానో ఆ యొక్క శత్రువు చేసినటువంటి చిన్న తప్పు వల్ల కూడాను ఈ రోజున ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి కుట్ర మొత్తం కూడా ఆధారాలతో సహా మీ ముందుకు రాబోతుంది. ఈ క్షణంలోనే మీరు అంతా కూడాను విస్తుపోతారన్నమాట. అయ్యో, నేను మీకోసం ఇన్ని త్యాగాలు చేశానా, వీళ్ళ కోసమా నేను ఇన్ని బాధలు పడింది, వీళ్ళ కోసమా నేను తిండి తినడం మానేసింది అని చెప్పేసి వీళ్ళ కోసమా అనేసి పెంచి పెద్ద చేసింది నాకే వెన్నుపోటు పొడుస్తారా అనేసి మీ యొక్క మనసు అంతా కూడా క్షణం పాటు విలవలలాడిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, నిజమనేది బయటపడటం భగవంతుడు మీకు చేసిన ఒక పెద్ద మేలు. అందుకే మరి యొక్క విషపూరితమైనటువంటి మనిషి నుండి కాపాడి మిమ్మల్ని కాపాడుకునే విధంగా ఈ యొక్క నిజాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చింది. కాబట్టి రేపటి రోజున అంతా కూడా బయటపడ్డాక ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా విచక్షణతో వ్యవహరించాలి. ఆవేశపడి ఆ యొక్క వ్యక్తితో బహిరంగంగా గొడవ అనేది పడటం కానీ లేదంటే శత్రువు ఎవరో కూడా తెలిసాక తెలియకుండా కూడా వారి యొక్క జీవితం నుండి ఆలోచించి మరీ నిశ్శబ్దంగా దూరంగా పెట్టడమే మీకైతే నిజంగా మీరు వారికి ఇచ్చేటువంటి అతిపెద్ద శిక్ష. దీనితో పాటుగా మీ చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తుల నుండి దిష్టి దోషాలని తొలగించుకోవటానికి ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి, జాగ్రత్తగా వినండి. అయితే రాత్రి వేళ మీ తల చుట్టూ గుప్పెడు ఉప్పు అనేది ఉంటుంది కదండి, ఆ యొక్క కళ్ళు ఉప్పు
తిప్పి ప్రవాహంలో నీటి యొక్క ప్రవాహం బయట పారేస్తే అయితే మంచిదండి. మీ పైన ఉండేటువంటి ఆ యొక్క శత్రువుల యొక్క కన్ను నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇక అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే అంటే స్నానం ఆచరించిన తరువాత సూర్య భగవానునికి రాగి పాత్రతో నీటి అనేది సమర్పించి ఆర్ఘ్యం అనేది ఇచ్చి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని చదవటం 3 సార్లు పఠించటం వల్ల కూడా మీ యొక్క శత్రువులకు కానీ మీ యొక్క శత్రువుల నిర్వహణం చేసుకోవటానికి కూడా చాలా ఉపయోగపరంగా ఉంటుంది. అందుకే మిత్రమా, ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క ప్రమాణం అత్యంత జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మీ యొక్క ఏ ప్రయాణమైనా కానీ శత్రువులతో ఎంతమంది ఉన్నా కానీ మీ యొక్క రాశాధిపతి ఎప్పుడూ కూడాను మీకు తోడుగా ఈ యొక్క శని భగవాను యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా మెండుగా ఉంటుంది. ఈ యొక్క రాశాధిపతి యొక్క అనుగ్రహంతో పాటు ముందు ఎవరూ కూడా మీ ముందు అయితే నిలబడలేరు. విజయం అంతా కూడా మీదే. ఇక రేపటి రోజున మీకు వీలు కుదిరితే ఇంట్లో నిత్య దీపారాధననే చేసుకుంటూ ఉంటారు కదండి. ఉదయం సాయంత్రం 2 సార్లు దీపారాధన అనేది చేసుకుని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామావళిని కూడా పఠించండి. అస్సలు మాత్రం మర్చిపోకండి. మరి అలాగే సూర్యుడికి ఆరోగ్యం అనేది ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరైతే 11 సార్లు జపించడానికైతే ప్రయత్నించండి. వీలు కుదిరినటువంటి వారు 5 సార్లైనా జపించడానికి ప్రయత్నించండి. అలాగే అందరికీ కూడా సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం అనేది కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. అలాగే మీకు దైవం అంటే కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మీకు దక్కాలనేసి కోరుకుంటున్నాం. మరి ఈ వీడియో మీకు అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.